11 ఆగస్టు నాడు ఈ దుశ్చర్య జరిగింది. ఇది ఎలా జరిగిందనే వివిధ రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు స్టూడెంట్స్ మీద ఎవరికి డౌట్ రాలేదు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఈ ఇన్వెస్టిగేషన్ చేయగా లాస్ట్లో ఒక వారం రోజుల తర్వాత బాబు అనే సౌండ్ను పట్టుకొని విద్యార్థుల మీద అనుమానంతో ఇన్వెస్టిగేషన్ చేయగా రూపాదేవి వాళ్ళ స్కూల్లో చదివే విద్యార్థులే కక్ష కట్టుకొని డబ్బుల అవసరాలకు ఇలా చేశారు. సమాజం ఎటుపోతుంది, విద్యార్థులు ఎలా తయారవుతున్నారు, చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. టీచర్లకు సరి అయిన మార్గదర్శనంలో పెడదామంటే అన్నీ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏమనలేని పరిస్థితి ఉంది. ఈ మార్పు రావాలి. ఇంతకుముందు ఒక 20-25 ఇయర్స్ మేము చదువుకున్నప్పుడు ఉన్న టీచర్లు ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, దండించేవాళ్ళు, పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా మాట అన్నా ఏమన్నా పనిష్మెంట్ ఇచ్చినా కానీ పేరెంట్స్ వచ్చి చిన్నప్పటి నుంచే పిల్లలను ఏమనకుండా చేస్తున్నారు. దాంతో పిల్లలు అసలు ఉపాధ్యాయులకు వినట్లేదు, మరియు తల్లిదండ్రులకు కూడా వినకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ మారాలి. ప్రభుత్వాలు కూడా గమనించి చట్టాలను మార్చాలి. ఇప్పుడు మైనర్ అనేది కూడా ఇప్పుడు 18 ఏళ్ళు ఎప్పుడో 70 ఏళ్ళ కింద పెట్టిన ఈ మైనర్ అనే 18 ఇయర్స్ను మార్చాలి. అప్డేట్ అయ్యారు అందరికీ నాలెడ్జ్ పెరిగిపోతుంది. కాబట్టి 15 సంవత్సరాలనే మైనర్గా గుర్తించినట్టయితే పిల్లలు భయంలో ఉంటారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటుంది. ప్రభుత్వము, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కలిస్తేనే సమాజం బాగుపడుతుందని నా ఉద్దేశం. మనందరికీ చాలా బాధాకరమైనది. పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటివి జరగడం అన్నది మనం అందరం దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు పిల్లల్ని ఖండించారు, వాళ్ళని ఏదైనా శిక్షించారు అంటే అది కేవలం వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలని గుర్తించాల్సిందే. ఇలా మనం తల్లిదండ్రులు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరైనా టీచర్స్ పనిష్ చేసిన దాన్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో ఇలాంటివి మనం చాలా చూస్తాం. సో వాటన్నిటిని ఆపడం మన పెద్దలుగా మనందరి బాధ్యత. సో దీన్ని ఇక్కడితో ఖండించాలని కోరుకుంటున్నాను. జరిగిన ఏదైతే రూపారెడ్డి మేడం గారి హత్య అనేది వాస్తవంగా దుర్మార్గం. యావత్ భారతదేశం ఆలోచించాల్సిన విషయం. విద్యార్థి చెడుదారిలో పోతున్నాడని చెప్పేసి మందలించడం వల్ల మేడం పైన కక్షగట్టి మేడంను అతి దారుణంగా అంతమొందించడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు దీనికి నిరసనగా మా ప్రైవేట్ సంస్థ టీచర్లు అందరం కొవ్వొత్తి ర్యాలీ ఎందుకు తీస్తున్నామంటే మా టీచర్ల జీవితం కూడా కొవ్వొత్తిలాగానే కొవ్వొత్తి కరుగుతూ మనందరికీ జీవితాలని మనందరికీ వెలుతురునిస్తుంది. మా పాఠశాల టీచర్లు కూడా మా జీవితాలను కరగబెట్టుకుంటూ కూడా విద్యార్థులకు మంచి జీవితాన్ని ఇద్దామనుకునే దాంట్లో విద్యార్థులు టీచర్ క్రమశిక్షణలో ఉండమని మందలిస్తే ఇలాంటి చర్య అనేది రియల్గా ఆలోచించాల్సిన విషయం.